లోపలికి ఎవరు ఏం లేదు, అంతా షాప్ ఒకటే లోపలికి కిందికి గోడ. పేరు చాలా వాటి పిల్లలు ముగ్గురు పిల్లలు నిన్ననే రాత్రి సొమ్ములు జమలమ్మకు చేసినాం సార్. మొన్న జమలమ్మకు చేసినాక ఇంకా మళ్ళీ నిన్న సొమ్ములల్లో కూరలు పెట్టి 1 లక్ష ఇచ్చినాను, వ్యాపారం పెట్టుకుంటానమ్మా నేను అంటే. ఇంకా అలా సరుకు తెచ్చి పెట్టుకున్నాడు. తెల్లారాలకి ఇట్ అయింది సార్. తెల్లారాలకి ఇట్ అయింది. ఎలా జరిగిందమ్మా ఇది? ఎట్లా జరిగింది సార్? తెల్లారుజాము 4 గంటలకు సార్ వాళ్ళు చెప్పినారు. మేము వచ్చినాక వచ్చి ఏమని చెప్తున్నారంటే, మేము వంట చేసుకున్న తర్వాత మా ఆయన ఊరు కొట్టాలి అనుకున్నామమ్మా, మా ఇంటిని అనుకున్నాము. ఇక్కడ చూసే లోపల ఇట్లా వచ్చింది అని ఇక్కడ తెలిసిన వాళ్ళు ఫోన్లు చేసినారు. బోర్డు కూడా కాలిపోయింది. అది బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉండేది. వేరే వాళ్ళు పాపం సానుభూతితో మా ఇంటికాడికి వచ్చినారు, చెప్పినారు. పిల్లోడు వచ్చినాడు సార్. పిల్లోడు వచ్చినాడు. మేమైతే చాలా బీదోళ్ళం సార్. మేమైతే ఉన్నెళ్ళం అయితే కాదు, బీదోళ్ళు అని. 3 పిల్లలు. ఆ పిల్లలు ఇంటి పట్టించుకుని తెలియదు మాకు. అట్టే ఏంటి సార్, నాకు తెలుస్తుంది సార్. సాయం చేయండి సార్. నష్టపరిహారం కట్టేది సార్. మాకు బీదోళ్ళం. ఏం జరిగింది ఇక్కడ? నవజన్న కరెంటు షాక్ సర్క్యూట్ పోయి మొత్తం వైర్ పోయి షాప్ మొత్తం మొత్తం. ఏం షాప్ ఇది? చెప్పుల షాప్. ఎంత నష్టం జరిగింది దాదాపు? దగ్గర 3-4 లక్షల దాకా నష్టం. బిల్డింగ్ కూడా పడిపోయిందా? బిల్డింగ్ మొత్తం దంతలు కాలిపోయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.